కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. మరి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో ప్రార్థిస్తా ఉన్నా. ఈ వీడియో చూసిన వారు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా బ్రతిమలాడుతూ ఉన్నాను. ఏమీ పోదు. కొందరికి మీరు ఉచితముగా సువార్తను అందించినట్లు ఉంటుంది. చేత షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వెలిసేరు మహిమా మందిరం వారు అందిస్తున్న ఈ యొక్క మంచి సందేశములు మీరు వినాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించింది. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వర్తమానంలోకి వెళ్ళిపోదాము. కన్నీళ్లతో ఇత్తివాడు సంతోషగానాలతో పంట కోయును. సంతోషగానాలతో, కన్నీళ్లతో ఇత్తేవాడు. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 126 కీర్తన, 126 కీర్తన నేను చదువుతూ ఉన్నాను. 126 కీర్తన 5-6 వచనాలు. 5-6. కన్నీళ్లతో ఇత్తువాడు కన్నీళ్లు విడుసుచూ ఇత్తువాడు సంతోషగానాలతో పంట కోయును. పిడుకుళ్ళు విత్తనములు చేత పట్టుకుని ఏడుసుచూ ఇత్తువాడు సంతోషగానములతో పనలు మోసుకొనును. పరిశుద్ధుడా, నీ కృపాదయా సంకల్పం ఈ వాక్యము మీ యొక్క బిడ్డలైన మా అందరి వినికిట్లో కూడా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరి మనము కన్నీళ్లతో ఇత్తినప్పుడు ఇచ్చేవారికి కానీ లేదా ఇచ్చేవారికి కాదు, అంటే విత్తనముల గురించి దేవుడు రాయించబడ్డాడు. నువ్వు కన్నీళ్లతో ఇత్తుతున్నావా, సంతోషగానాలతో పంట కోస్తావు. ఎందుచేతనంటే ఇవ్వండి మీకు ఇయ్యబడును. ఇచ్చేవారికి మంచి గొప్ప సహాయం దేవుడు చేస్తాడు. ఇవ్వకుండా ఏది కూడా మన చేతిలోనికి రాదు. ఎవరికొకరికి ధర్మం చేయాలి, ఎవరికైనా కాదంతా చేతి సహాయం చేయాలి, ఎవరికైనా మాట సహాయమును కూడా చేసి మరి అనేకులను బలపరచాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తాను. కన్నీళ్లతో ఇత్తువాడు కన్నీళ్ళు విడుసుచూ. మనం చేలోకి వెళ్ళి విత్తనాలు జిమ్ముతాం, నిజమే. చేతికి పంట వస్తుందో లేదో చేతిలో గింజలు దారబోతాం, చేతిలో గింజలు జిమ్ముతూ ఉంటాం. చేతిలో గింజలు జిమ్మినప్పుడు అవి పంట ఎలాగొస్తుందో తెలియదు. ఒక బత్తా పట్టుకెళ్ళి చేలో జిమ్ముతావు. 50 బత్తాలు వచ్చినప్పుడు నువ్వు సంతోషంతో పనలు మోసుకునుచు ఇంటికి సంతోషంతో వెళ్తావు. చేత ఇత్తనములు నీవు మరి కన్నీళ్లు విడుచుచు ఇత్తువాడు సంతోషగానములతో పంట కోసుకెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండోది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెముగా ఇత్తివాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధిగా పంటను కోయును అని ఈ విషయమై
చెప్పుతున్నాము. చనుక్కోవటానికి ఈర్లేదు. ఇచ్చేవాడు ఎంతో ఆనందంతో సనుగుకుంటా ఇవ్వకూడదు. ఇచ్చేవారికి మంచిగా ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు విత్తనములు విత్తుతావు. అయ్యో నేను ఇంత విత్తనాలు విత్తుతున్నాను, రేపు పొద్దున్న ఎలాగా ఏంటి అని. కానీ చేలోంచి నీకు 100 బత్తాలు 50 బత్తాలు లేదా ఇంకా ఎక్కువ తక్కువలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఇత్తిన దానికంటే ఎక్కువ ఇచ్చి వచ్చినప్పుడు సంతోషంతో ఉంటాం. అలాగే కొంచెముగా ఇత్తావా, కొంచెముగానే పంట కోస్తావు. ఇది గొప్ప మర్మము పిల్లరా. ఇవ్వండి మీకు ఇయ్యబడును, వెతకండి మీకు దొరుకును, తట్టి ప్రతివాడికి కూడా తీయబడును అని దేవుని వాక్యం. కొంచెముగా ఇత్తివాడు కొంచెముగానే పంట పోయెను. నువ్వు ఎకరానికి ఓ బత్తా పట్టుకెళ్ళి వేసినప్పుడు బత్తాకి 50 బత్తాలకు వస్తావు. అదే అరబత్తా జిమ్మేవనుకో మరి తక్కువగానే కోస్తావు. ఇంకా తక్కువ జిమ్మితే ఇంకా తక్కువ కోస్తావు. అంచేత తక్కువగా కాకుండా మంచి సమృద్ధిగా ఇచ్చేవాడు కూడా ఇవ్వాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తావు. ఇక మూడోది గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మోసపోకండి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమి ఇత్తినో ఆ పంటని కోయెను. ఈ లోకంలో నీవు మంచిగా నడుస్తావో, మంచిగా ఇత్తుతావో, మంచి మాటలతో నడుస్తావో, మర్యాదగా నడుస్తావో, ఎలా నడుస్తావో రేపొద్దున్న అదే రీతిగా నీకు కూడా ఇత్తబడును. మోసపోకండి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమి ఇత్తునో ఆ పంటే కోస్తాడు. ఈ భూలోకంలో ఉండగా నువ్వు చెడ్డని ఇత్తుతున్నావా? ఈ భూలోకంలో ఉండగా పాపమనే పంటని ఇత్తుతున్నావా? ఈ భూలోకంలో ఉండగా బూతులని, లేకపోతే తాగుడని, లేకపోతే వ్యభిచారమని, లేక రకరకాలైన పంటలను విత్తుతున్నావంటే రేపొద్దున అదే పంటను నువ్వు కూడా కోయిపోతున్నావు. ఈ భూలోకములో నువ్వు మంచి మార్గములో నడిస్తే రేపొద్దున పరలోకములో కూడా నీకు మంచి మార్గము సిద్ధపడుతుందని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు దీవించునుగాక. ఇక 4వదిగాను గలతీయులకు రాసిన పత్రికే 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. అక్కడే 9. మనము మేలు చేయుటయందు విసుకక యుందాము, మనము అలయక మేలు చేసితిమి, తగిన కాలమందు పంటను కోస్తాము. మనము మేలు చేయుటయందు విసుకక. కొంతమంది ఇసుకుపోతారు. ఎవరైనా అమ్మా ధర్మం చేయండి అమ్మా అని వచ్చినప్పుడు లేదు ఆతలపో సూప్రియులరా. దైవజనులు అన్నారు, అడుక్కునేవాడుకు కూడా హక్కు ఉంది. ఇసుకుపోక ధర్మము చేసేటప్పుడు మనము మేలు చేయుటయందు విసుకక ఉందాము, మనము అలయక మేలు చేయుతిమి, తగిన కాలమందు తప్పనిసరిగా పంటను మనము వస్తాము. ఇవన్నీ మర్మములు. నేను రకరకాలైన పనులు చేస్తున్నాను, తాగుతున్నాను, జోజాలు ఆడుతున్నాను, నాకేమీ రావట్లేదేటని మనం అనుకుంటాం. ఒక కాలమందు నీకు అది చిత్తబాటు అవుతుంది. ప్రియులరా, దేవుని మార్గంలోను, దేవుడు అడుగు జాడలలోనూ నువ్వు ఎలా నడుస్తున్నావో నాకు తెలీదు. చాలా జాగ్రత్తగా నడాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇక 5వదిగాను లేవి కాండము 23వ అధ్యాయం 10 వచనముల నుంచి 22 వచనముల వరకు కూడా దేవుని వాక్యం చెలవెత్తా ఉందో. నువ్వు ఇశ్రాయేలీలతో ఇట్లను, నీవు ఏమి నీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోసినప్పుడు మీ మొదటి పంటలో ఒక పన యాజకుని యొద్దకు తేవలెను. దేవుని సేవకుడికి ఇవ్వాలని చెప్తున్నారు. ఆ కాలంలో, ఈ కాలంలో కూడా ఇవ్వాలి. దేవుడికి సేవకుడు సేవ చేస్తున్నాడు కనుక దేవుడు సేవకుడికి ఎన్నో వేలు ఇమ్మంటలేదు, ఇమ్మంటలేదు. నీకు కలిగిన దాంట్లో నీ సమృద్ధమైన దాంట్లో
చావుకుడు చావు చేస్తా నీ కొరకు కన్నీళ్లు విడుతూ నీ కొరకు మీరంతా బాగోవాలని, మీరంతా క్షేమంగా ఉండాలని ఆయన ప్రార్థనలో మన విజ్ఞాపనలు చేస్తూ ఉంటాడు. దేశం కొరకు, దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు, అనేకుల కొరకు మరి విజ్ఞాపన చేస్తాడు. కనుక చావుకుడుకు కూడా మంచి పదార్థాల్లో కొద్ది పదార్థం ఇవ్వడం తప్పు కాదు. పదార్థాల్లో మంచి పదార్థాల్లో కొన్ని పదార్థాలు చావుకుడికి ఇవ్వటము చాలా ఆశ్చర్యవాదం చేత ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ రోజుల్లో చావుకులు కూడా మరి సేవ చేస్తున్నారంటే చావుకులకి విశ్వాసులైన వారు తప్పనిసరిగా వారి పదార్థాల్లో మంచి పదార్థంలో కొన్ని పదార్థాలు ఇవ్వటం అది న్యాయమే. చేత దర్శన భాగాలు అయ్యి ఇయ్యి ఇంతంత తెచ్చేయండి అంతంత తెచ్చేయండి నేను ఏం చెప్పట్లేదు. మీకు తోషనిగాడికి పదార్థంలోని లేకపోతే మీ రాబడిలోని మీరు ఆశీర్దింపబడిన దాంట్లోని చావుకుడికి మూతికి శిక్కం పెట్టకుండా జాగ్రత్తగా మీరు చెయ్యాలని ప్రాంపూర్వకంగా మనం చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము 6వ సామెతల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి! మన దౌర్జన్యముగా ఇత్తువాడు కీడు పోయును, వాని కోదమున దండము కాలిపోవును. దౌర్జన్యముగా ఇత్తువాడు, ఒక్కొక్కడు దౌర్జన్యంగా ఇత్తుతాడు. ఏటాడికి ఇచ్చేది ఏటి లేకపోతే ఇసుక్కుంటా కసుక్కుంటా వీడికి ఇవ్వాలా ఆడికి ఇవ్వాలని రకరకాలైన ప్రశ్నలు ఎత్తు దౌర్జన్యంగా ఇత్తుతూ ఉంటాడు. ఇవ్వాలి, నాకు తప్పనిసరిగా ఇవ్వాలని కొంతమంది రూళ్ళు చేస్తూ ఉంటారు. రూళ్ళు చేయొద్దంటలేదు కానీ ప్రియులరా, మంచి రూల్ చేయాలి. నేను సేవ చేస్తున్నాను, నాకు 10వ భాగం తేండి, తప్పనిసరిగా తేండి, ఇది తేండి అది తేండి అని అంటలేదు. కానీ నేను దౌర్జన్యంగా ఏది కూడా ఎత్తకూడదు. కలిగిన దాంట్లోనే సమృద్ధిగా నీవు దౌర్జన్యంగా అడగకూడదు, దౌర్జన్యంగా విత్తనకూడదు. దేవునికి మహిమ కలుగునగా. ఇక 7వది నీతి ఫలించినట్లు. ఓషయ గంధము దేవుని వాక్యం చెలవిస్తా ఉంది. ఓషయ గంధం 10వ అధ్యాయము 12వ వచనం 10-12. నీతి ఫలించినట్లు మీరు విత్తనములు వేయండి, ప్రేమనే కోత మీరు కోయండి. యెహోవాను ఎదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షమును కురిపించినట్లు ఇది మరి అన్నడును దున్నని బీడు భూములు దున్నండి. దేవునికి మహిమ కలుగును గాక. నీతి ఫలించినట్లు మంచి ఫలములు, నీతిని ఫలించినట్లు బీడు భూములు దున్నమంటున్నాడు. బీడు భూములు అంటే నిజంగా చేలు పంటేయరు, రక్షణ లేనివారు, దేవుని తెలియని వారు, ఇలాంటి వారికి మంచి పంట పండుతారు. పంట ఎయిన చేల్లో ఎత్తే వాటికి పిండి అవసరం లేదు, వాటికి పెద్ద పిండి అవసరం ఉండదు, పెద్ద సాకిరి అవసరం ఉండదు. చేత దున్నన భూములు ఎవరు కూడా దేవుని సంఘమునకు వెళ్ళని వారిని ప్రేమతో వారిని కూడా మన సంఘముల్లో చేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. నీతి ఫలించినట్లు మీరు విత్తనములు వేయండి, ప్రేమ అను కోత మీరు కోయండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కొద్ది మాటలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.